ఒక ఉన్నతమైన సందర్భాన్ని మనమందరం కూడా నేర్చుకోబోతున్నాము. మరి చాలా జాగ్రత్తగా చెప్పబడుతున్న ప్రతి మాట కూడా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. మరి ఈరోజు దేవుని హెచ్చరికలను ఎగతాళి చేస్తున్న అపహాస్యకులు అని ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచిద్దాం. మరలా చెబుతున్నాను, దేవుని హెచ్చరికలను ఎగతాళి చేస్తున్న అపహాస్యకులు అనే అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి హెచ్చరికలు అనగానే అందరూ వినవలసినవి, అందరూ పాటించవలసినవి. మరి కొన్ని హెచ్చరిక బోర్డ్స్ అనేటివి మనం చూస్తూ ఉంటాము. ఒక ట్రాన్స్ఫార్మర్ ఉన్నది అనుకోండి, ఒక పవర్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర డేంజర్ హెచ్చరిక అనే ఒక బోర్డు మనం చూస్తాము. అక్కడ ఒక పుర్ర వేసి 2 ఎముకలు అటు ఇటులో పెట్టి ఒక ఫిగర్ అనేది మనకు కనబడుతుంది. అంటే ఒక హెచ్చరిక, దాన్ని ముట్టుకుంటే ఈ విధంగా మారిపోతావు కాబట్టి జాగ్రత్త, దాన్ని ముట్టుకోకూడదని ఒక హెచ్చరిక బోర్డు అనేది అక్కడ పెడుతూ ఉంటారు. అలాగే ఎప్పుడైనా మరి మనము ప్రయాణమై వెళ్తున్నప్పుడు రోడ్డు రిపేర్ జరుగుతున్నప్పుడు, ఈ రోడ్డు పనులు జరుగుతున్నప్పుడు అక్కడ కూడా ఒక బోర్డు పెడతారు. అది ఏంటి అన్నప్పుడు టేక్ డైవర్షన్, మలుపు తీసుకోండి, టేక్ డైవర్షన్ అనే బోర్డు పెడతారు. ఇప్పుడు ఈ బోర్డును చూసి వెంటనే మనం ఏం చేయాలన్నప్పుడు మనము మలుపు తీసుకోవాలి, మనం డైవర్షన్ కావాలి. వాళ్ళు అలాగే పెడతారులే అని మనం వెళ్ళామనుకోండి, అంటే మనం వెళితే మనకు ప్రమాదం అనేది సంభవిస్తుంది. అంటే హెచ్చరిక అనగానే అది వినవలసింది, అది పాటించవలసింది. అలాగే మనము మరి తుఫాను సమయంలో మరి గవర్నమెంట్ వారు సముద్ర తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. జాలర్లు ఎవరు కూడా సముద్రం మీదకి వెళ్ళకూడదు, ఇదిగో ఒకవేళ వెళితే మీరు గల్లంతవుతారు, మీరు తిరిగి రాలేరు, కాబట్టి అక్కడ నుంచి మీరు ఎవరు కూడా సముద్రం మీదకి వెళ్ళి చేపలు పట్టడానికి మీరు వెళ్ళకూడదు, కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఆ తుఫాను చాలా ప్రమాదముగా తీవ్ర రూపం దాల్చబోతుంది, కాబట్టి ఈ పరిసర ప్రాంతాలు విడిచిపెట్టి మీరు వేరే సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళాలి అని కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుంటారు గవర్నమెంట్ వారు కూడా. మరి మొన్నటికి మొన్న మనం కూడా మరి కరోనా టైంలో ఎన్ని హెచ్చరికలండి. మొహానికి మాస్క్ ఉండాలి అని, చేతులకు శానిటైజర్ ఉండాలని, అలాగే మనం ఆలోచన చేయగలిగితే 3 అడుగుల దూరం ఉండాలని ఎన్ని హెచ్చరికలు మనం పాటించామో. అంటే హెచ్చరికలు అనేది మనం ఆలోచన చేయగలిగితే, హెచ్చరికలు అనేది ఎవరు చెప్పినా దాన్ని పాటించాలి. దాన్ని పాటిస్తే ప్రమాదము నుండి మనము తప్పించుకుంటాము. హెచ్చరికలు మనము ఎవరు చెప్పినా వాటిని విని వాటిని పాటిస్తే ప్రమాదము నుండి మనం తప్పించుకుంటాము. అంటే గవర్నమెంట్ వారే ప్రజలకు హెచ్చరికలు జారీ చేసి వారిని కాపాడాలి, వారిని ఎలాగైనా హెచ్చరికలు జారీ చేసి వారిని కాపాడాలి అనుకుంటున్నప్పుడు మరి దేవుడు కూడా హెచ్చరికలు చేసి మనుషులను కాపాడడు అని మనం ఎందుకు అనుకోకూడదు? దేవుడు కూడా మనుషులకు హెచ్చరికలు చేసి దేవుడు కూడా మనుషులను కాపాడాలి అనుకుంటాడు. దేవుడు కూడా ప్రమాదం రాబోతుంది అని ముందు హెచ్చరికలు దేవుడు జారీ చేస్తాడు. ఎందుకంటే దేవుడు డైరెక్ట్గా ప్రమాదం రప్పించవచ్చు కదా, హెచ్చరికలు ఎందుకు అని ఒకవేళ మనం అనుకుంటేనండి. ఎందుకంటే అందరూ దేవుని పిల్లలే. దేవుని పిల్లలు ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు, దేవుని పిల్లలు ఏ ఒక్కరు కూడా ప్రమాదంలో పడకూడదని వారిని కాపాడాలి అన్న ప్రేమ ఆ హెచ్చరికల్లో కనబడుతుంది. వారిని కాపాడాలి అన్న ఆ దయాగుణం అనేది దేవుని యొక్క హెచ్చరికల్లో కనిపిస్తుంది. డైరెక్ట్గా దేవుడు ప్రమాదాన్ని తెప్పించవచ్చు, కానీ అలా ఎప్పుడు కూడా దేవుడు చెయ్యడు. ఎందుకంటే ముందు ఆయన హెచ్చరికలు జారీ చేస్తాడు. ప్రమాదం రాబోతుంది జాగ్రత్త అని ఆయన హెచ్చరికలు జారీ చేస్తాడు. అదే మనం చూడగలిగితేనండి, ఇక జాగ్రత్తగా మనం అందరం కూడా
కొన్ని సందర్భాలు బైబిల్లో నుండి మనం అందరం ఆలోచిద్దాము. దయచేసి అందరం కూడా ఆదికాండము దయచేసి 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం అందరము చదువుకుందాము. ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం అందరం చదువుకుందాము. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చెయ్యుదును, వారిని భూమితో కూడా నాశనము చెయ్యుదును అని దేవుడు ఇదిగో నోవాహు గారితో మాట్లాడుతున్నాడు. అంటే నోవాహు గారి కాలములో వారి బ్రతుకును చూసిన దేవుడు కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చెయ్యుదును అన్నాడు. పోనీ వెంటనే నాశనం చేశాడా? భూమితో కూడా దేవుడు వెంటనే ఆనాటి కాలంలో వెంటనే నాశనము చేశాడా? చెయ్యలేదండి. మరి ఏం చేశాడు అన్నప్పుడు అండి అందరం కూడా ఆ పేతురు గారు రాసిన రెండో పత్రిక దయచేసి 2వ అధ్యాయము దయచేసి అందరం కూడా 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని అందరము చదువుకుందాము. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడెను. నీతిని ప్రకటించిన నోవాహును అంటే దేవుడు నాశనమును రప్పిస్తాను అని చెప్పిన దేవుడు వెంటనే రప్పించలేదు, కానీ నోవాహు గారి ద్వారా నీతిని ప్రకటింపజేశాడు. నీతి అంటే ఏంటంటండి? నీతి అంటే దేవుని మాట. రోమపత్రిక 4:3 ఉంటది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే దేవుని మాటను నమ్మటమే నీతి. అంటే అబ్రహాము మరి నోవాహు గారు నీతిని ప్రకటించాడు. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే వాక్యం వినబడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే హెచ్చరిక జారీ చేయడం అవుతుంది అని దాని అర్థము. వాక్యం వినబడుతుంది అంటే హెచ్చరిక జారీ చేస్తున్నాము అని దాని అర్థము. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే క్రైస్తవులే లోకానికి హెచ్చరిక చేసేవారు. ఆనాడు కూడా నోవాహు గారు నీతిని ప్రకటించాడు. రండి, ఇదిగో జలప్రలయం రాబోతుంది, దేవుడు నాతో మాట్లాడాడు అని ఆనాడు నోవాహు గారు నీతిని ప్రకటిస్తే ఆనాడున్న ఆ మనుషులు నోవాహు గారిని ఎగతాళి చేశారు. ఏమయ్యా నోవాహు, ఎవరైనా పడవను ఇదిగో సముద్రం దగ్గర కడతారు, కానీ నువ్వేందయ్యా మీ ఇంటి దగ్గర చేసుకుంటున్నావు పడవను అని ఆనాటి కాలంలో బహుశా వాళ్ళు ఎగతాళి చేసుంటారు. ఎవరు కూడా నోవాహు గారి మాటను నమ్మలేదు, ఎవరు కూడా నోవాహు గారి మాట వినలేదు. అది మీరు ఎలా చెప్పగలరు అంటే దానికి నిదర్శనం ఏంటంటే ఏ ఒక్కరు కూడా ఇదిగో ఓడలోనికి రాలేదు. అంటే దేవుని మాటలు సమాజము పట్టించుకోదు. దేవుని మాటలు సమాజానికి ఒక ఎగతాళిగా కనబడతాయి. అందుకేనండి నమ్మలేదు. నమ్మకపోగా పైపెచ్చి ఏంటంటే ఎగతాళి చేశారు. వాళ్ళందరూ ఇప్పుడు నోవాహు గారు అంత పెద్ద పడవ, ఆయన కుటుంబం ఎక్కడ కడుతుందండి? అంత పెద్ద పడవ, అంత పెద్ద ఓడ ఆయన కుటుంబం మాత్రమే ఎక్కడ కడుతుంది? మీరు ఆలోచించండి. దానికి అక్కడ ఉన్న పని వాళ్ళు కావాలి, మనుషులు కావాలి, మొత్తం మీద పని చేసే ఉంటారు. కానీ జలప్రలయం రాబోతుంది అంటే, ప్రమాదం రాబోతుందని నోవాహు గారు హెచ్చరికలు జారీ చేస్తే ఆనాటి సమాజము పట్టించుకోలేదు, ఎగతాళి చేశారు.
కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అందుకే దేవుని మాటలను ఆనాటి సమాజము పట్టించుకోలేదు. అలాగే మనం కాస్త ముందుకు రాగలిగితే, ఇంకా కాస్త మనము ముందుకు రాగలిగితే, అదే ఆదికాండము 19వ అధ్యాయము దయచేసి 19వ అధ్యాయము 12వ వచనము నుండి చదువుకుంటూ వద్దాం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుణ్ణి, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే, మరి సొదొమ గొమొర్రా ప్రాంతాలకు మరి దేవదూతలు వెళ్ళి, అక్కడ ఇదిగో నాశనము చేయడానికి వచ్చాం మేము, ఈ ప్రాంతాలను మేము నాశనము చేయడానికి వచ్చాము. అయితే నీకు కలిగిన వారిని ఇదిగో తీసుకొచ్చుకో అంటున్నారు. నీకు ఎవరెవరైతే కలిగిన వారు ఉన్నారో, ఈ ప్రాంతంలో ఎవరెవరైతే నీకు కలిగిన వారు ఉన్నారో వారందరినీ, సొదొమ ప్రాంతాల్లో ఉన్న వారిని ఇదిగో నీ తీసుకొని వచ్చుకొని అందరినీ కూడా తెచ్చుకొని, ఇదిగో అక్కడికి వచ్చిన దేవదూతలు చెప్పినప్పుడు అండి 13వ వచనములో, మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చి మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా. ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ కూడా దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. వెళ్ళు, ఇదిగో నీకు కావలసిన వారికి చెప్పు, అన్నాడండి. 14వ వచనం మనం చూడగలిగితే లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాటలాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో ఆనాడు నోవాహు గారు దేవుని హెచ్చరిక, ఇదిగో ఈ సొదొమ ప్రాంతాలను, ఈ గొమొర్రా ప్రాంతాలను దేవుడు నాశనము చేయబోతున్నాడు, రండి, నాతో రండి అని చెబితే, ఆయన కాబోయే అల్లుళ్ళు అంటున్నారు ఆయనను ఎగతాళి చేస్తున్నారు. అంటే దేవుని మాటలు ఎగతాళిగా కనపడుతున్నాయి, దేవుని హెచ్చరికలు ఎగతాళిగా కనపడుతున్నాయి. అందుకే మరలా 2వ పేతురు పత్రిక, దయచేసి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము ఇప్పుడు 6వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి అంటే దేవుని హెచ్చరికలను మనం ఆలోచన చేయగలిగితే, ఎగతాళి చేశారు గనకనే ఇదిగో భస్మము చేశాడు. అందుకే అక్కడ అంటున్నాడండి, ఏమంటున్నాడంటే, ముందు భక్తిహీనులగు వారికి దృష్టాంతములుగా ఉంచుటకై అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక భవిష్యత్తులో భక్తిహీనులు ఒకవేళ వస్తే, ఇదిగో భక్తిహీనులు వస్తే, వారు కూడా భక్తిహీనులుగా దేవుని మాటలను, ఇదిగో దేవుని హెచ్చరికలను ఎగతాళి చేస్తే వారికి ఒక హెచ్చరిక అంటున్నాడు. అంతకేండి, ఈ భక్తిహీనులు ఎప్పటి వరకు ఉంటారంటేనండి, ఈ తెగ భక్తిహీనులు అనే తెగ క్రీస్తు 2వ రాకడ వరకు ఉంటారు. ఈ భక్తిహీనులు అనే తెగ క్రీస్తు 2వ రాకడ వరకు ఈ భక్తిహీనులు అనే తెగ ఉంటారు. అందుకే అలాంటి వారికి ముందు జాగ్రత్తగా దేవుడు చెబుతున్నాడు, ఇదిగో ఆ 2 పట్టణాలను భస్మము చేశాడు.
కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఏ దైవజనుడు బోధిస్తున్నా, ఎవరు ఏ సేవకుడు బోధిస్తున్నా హెచ్చరికలు చేస్తున్నాడు, దేవుని హెచ్చరికలు చేస్తున్నాడు అని దాని అర్థం. దేవుని హెచ్చరికలు చేస్తున్నాడు అనే దాని అర్థము. ఎవరు చెప్పినా ఏం చెబుతారండి? మీ భక్తిని కాపాడుకోండి, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి, ఇదిగో క్రీస్తు కొరకు మీరు నిలవబడండి, ఇదిగో లోకపు మాయలో పడకండి అని ఎవరు చెప్పినా ఇంకా దేవుని కొరకు మీరు ఫలించండి అని ఎవరు చెప్పినా ఈ మాటలే చెబుతారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుని యొక్క హెచ్చరిక మాటలను ఇదిగో ఎగతాళి చేస్తున్నారు. ఆనాడు మనం చూడగలిగితే నోవాహు కాలంలో కానివ్వండి, ఇదిగో లోతు గారి కాలంలో కానివ్వండి, దేవుని మాటలను హెచ్చరిక చేస్తున్నారు, దేవుని మాటలను ఇదిగో ఎగతాళి చేస్తున్నారు, దేవుని మాటలను ఎగతాళి చేస్తున్నారు. మరి ఎవరు ఈ ఎగతాళి చేసేవారు? ఎవరండి ఈ ఎగతాళి చేసేవారు ఎవరు అని ఇక జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే, ఇంకా మనం అందరం కూడా మరి దయచేసి ఆ రెండవ పేతురు పత్రిక అందరం కూడా దయచేసి 3వ అధ్యాయము నుంచి కొన్ని వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాము. ప్రియులారా, ఈ రెండవ పత్రిక మీకు వ్రాయిచున్నాను, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనను విషయములను మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంటే జ్ఞాపకము చేసుకొనవలెను అంటే ఇదిగో ఆ ఆజ్ఞలను మీరు జ్ఞాపకము చేసుకొనవలెను అంటే మీరు దేవుని మాటలు మర్చిపోకండి, ఇదిగో ఆ దేవుని మాటలు మీరు జ్ఞాపకము చేసుకొనవలెనని చెబుతూ 3వ వచనానికి వచ్చేసరికి అంచె దినములలో అపహాస్యకులు అపహాసించుచు వచ్చి అంటున్నాడు. చూడండి, ఇంతకీ ఈ అపహాస్యకులు అంటే ఎవరు? వారు ఏ విషయములో అపహాసిస్తున్నారో, ఏ విషయములో వాళ్ళు ఎగతాళి చేస్తున్నారో మనకు తెలియాలి. ఇంతకీ అపహాస్యకులు అంటే ఎవరో మనం అందరం కూడా మరి దయచేసి ఈ అపహాస్యకులు అంటే ఎవరో మనం అందరం కూడా చూడగలిగితే, మరలా మనం అందరం ఇక్కడికి వద్దాం. దయచేసి అందరం కూడా సామెతల గ్రంథము 21వ అధ్యాయము, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనాన్ని అందరము చదువుకుందాం. 21వ అధ్యాయము 24వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాస్యకుడని పేరు, అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. ఇక్కడ మనం చూడగలిగితే ఇంతకి ఎవరు అపహాస్యకులు ఎవరు అన్నప్పుడండి, ఇదిగో ఆయన చెబుతున్నాడు, అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాస్యకుడని పేరు, అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, అంటే అహంకారం ఉన్నవాడు ఎవ్వరి మాట వినడు, ఎవ్వరి మాట లెక్క చెయ్యడు. ఈ అహంకారం ఉన్నవాడు ఎవరి మాట వినడండి, ఎవరి మాట లెక్క చేయడు. ఇంకా ఏమంటున్నాడంటే అమిత గర్వముతో ప్రవర్తిస్తాడు. ఇతడు దేవుణ్ణి కూడా లెక్క చెయ్యడు. ఈ అపహాస్యకుడు అనేవాడు దేవుణ్ణి కూడా లెక్క చెయ్యడు. అందుకే అంటున్నాడు 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో, అంత్య దినములలో అపహాస్యకులు అపహాసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు అంటే వాళ్ళ దృష్టికి ఇది నా దృష్టికి ఇది ఏదైతే మంచిది ఉంటుందో అలా నడుచుకుంటారు ఈ యొక్క అపహాస్యకులు.
4వ వచనంలో ఇక ఆయనను గూర్చిన వాగ్దానము ఏమైనది, ఆయనను గూర్చిన వాగ్దానము ఏమైనది, ఆయనను గూర్చిన వాగ్దానము ఏమైనది. ఎవరి గురించిన వాగ్దానము, ఎవరి గురించిన వాగ్దానము? ఆయనను గూర్చిన వాగ్దానం ఏమైనది, ఆయనను గూర్చిన వాగ్దానం ఏమైనది అంటే యేసుక్రీస్తు వారి ఆ రెండవ రాకడలో వస్తాను అన్నాడు కదా, యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వస్తాను అన్నాడు కదా, ఆయనను గూర్చిన ఆ వాగ్దానము ఏమాయను ఏమాయను అని చెబుతూ వాళ్ళు అంటున్నారు, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను, మొదట మీరు తెలుసుకొనవలెను, మొదట మీరు తెలుసుకొనవలెను. అంటే ఇదిగో పితరులు ఎప్పుడైతే నిద్రించినప్పుడు ఈ సృష్టి ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆయన రెండవ రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయను ఏమాయను అని అడుగుతున్నారు. ఈ అపహాస్యకులు అడుగుతున్నారు. అంటే ఎలా అడుగుతున్నారంటే ఇదిగో ఎగతాళి చేస్తున్నారు. ఆయన రెండవ రాకడ ఏమైంది అని ఎగతాళి చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఏమైంది ఆయన రెండో రాకడ, ఏమైంది ఆయన రెండో రాకడ. ఈ పత్రిక ఎప్పుడు రాస్తున్నాడంటండి పౌలు గారు? సుమారుగా క్రీస్తు శకం 64-66లో రాస్తున్నాడు ఈ పత్రికను పౌలు గారు. మన పేతురు గారు ఈ పత్రికను క్రీస్తు శకము 64-66 మధ్య కాలంలో ఈ పత్రికను రాస్తున్నాడు, ఈ పత్రికను రాస్తున్నాడు. అంటే అప్పటికి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయి ఎంతకాలం అవుతుందయ్యా అంటే అప్పటికి ఈ పత్రిక రాసే నాటికి ఆయన వెళ్ళిపోయి సుమారుగా ఒక 30 సంవత్సరాల కాలం అవుతుంది, ఒక 30 సంవత్సరాల కాలం అవుతుంది. ఈ 30 సంవత్సరాల కాలములోనే ఈ అపహాస్యకులు క్రీస్తు రెండవ రాకడను గురించి వాళ్ళు అపహాస్యము చేస్తున్నారు. ఇదిగో ఆయన రాకడ ఏమాయను, ఆయన రాకడ ఏమాయను, ఆయన వెళ్ళిపోయే మరల ఇదిగో వస్తాను అన్నాడు కదా, ఆ రెండవ రాకడ ఏమాయను అని వాళ్ళు అపహాస్యము చేస్తున్నారు. అందుకేనండి ఈ అపహాస్యకుల గురించి మరి కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే మనం చదువుకుంటాం కదండి. మొదటి అధ్యాయం 1వ వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటన కూర్చుండక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక అని మనము చదువుకుంటాము. అంటే అపహాస్యకులు అంటే ఎవరంటేనండి ఈ చాలా మంది మేము మరి కొన్ని గృహాలకు మేము వెళ్ళినప్పుడు చెబుతూ ఉంటారు, ఏమండి మా ఆయన ఏమైనా సెల్లు పట్టుకొని ఆ సెల్లులో ఇదిగో ఆ జబర్దస్త్ అనే ప్రోగ్రాం చూస్తూ ఉంటుందండి, జబర్దస్త్ అనే ప్రోగ్రాం చూస్తూ ఉంటారండి. అంటే అది ఎవరంటేనండి ఆ జబర్దస్త్ కానివ్వండి అందులో ఉన్న వాళ్ళని ఎవరంటే అపహాస్యకులు. అందుకేనండి వీళ్ళకి దేవుని భయం ఉండదు. వీళ్ళు దేవుని లెక్క చెయ్యరు. వీళ్ళు ఇదిగో దేవుని హెచ్చరికలను ఎగతాళి చేసేవారు. అందుకే దేవుడు అంటున్నాడు అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక అంటున్నాడు. ఎందుకంటే వాళ్లకు దేవుని భయం లేదు, వాళ్ళు దేవుని లెక్క చేయరు. అలాంటి వారి మధ్య మీరు కూర్చుంటే మీరు కూడా అలాగే అవుతారు, మీరు కూడా అలాగే మారతారు. గనకనే వాళ్ళ దగ్గర కూర్చోవద్దు, వాళ్ళ దగ్గర ఉండవద్దు అని దేవుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళు ఈ అపహాస్యకులు యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గూర్చిన ఆ వాగ్దానం అది ఏమాయను అని వీళ్ళు దేవుని యొక్క హెచ్చరికలను వీళ్ళు ఇదిగో అపహాస్యము చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. అలాగే ఉందే సృష్టి ఏమైనా మార్పు ఉందా? మరి ఏమైంది ఆయన ఇదిగో తిరిగి మళ్ళీ వస్తానన్నాడు కదా, ఏమైంది ఆయన వాగ్దానం ఏమైందని అడుగుతున్నారండి. ఇక తర్వాత 5వ వచనం మనం చదవగలిగితే అదే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మనం చదవగలిగితే ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగినను వారు బుద్ధిపూర్వకముగా మరిచిపోతారు.
కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే తర్వాత అంటున్నాడండి ఆ 6వ వచనంలో, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదల్లో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. కాబట్టి ఆనాడు మనం ఆలోచన చేయగలిగితే దేవుని హెచ్చరికలు విననందుకు ఆనాడు జలప్రలయమును రప్పించాడు, భూమి మీదకి నీళ్లను రప్పించాడు. ఆ నీళ్ల వలన ఆనాడు ఉన్న ఆ లోకము నశించిపోయింది. అయితే ఈ రోజు కూడా నీళ్ల వలన ప్రమాదం ఉందనుకుంటున్నారు చాలా మంది. ఈ రోజు కూడా నీళ్ల వలన ప్రమాదం ఉంది, ఈ ప్రపంచానికి నీళ్ల వలన ప్రమాదం ఉంది అనుకుంటున్నారు. కానీ దేవుడు ఆనాడే చెప్పాడండి, మరలా ఈ భూమి మీదకి నేను జల ప్రళయమును రప్పించను అని ఆనాడే చెప్పాడు దేవుడు. ఈరోజు చాలా కొంతమంది ఫారిన్ కంట్రీస్లో సినిమాలు కూడా తీశారు, మరలా జలప్రలయం రాబోతుంది అని. ఇదిగో సినిమాలు కూడా తీశారు, కానీ మరలా జలముల ద్వారా ప్రమాదము లేదు. కానీ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే అగ్ని కొరకు నిలవ చేయబడినవై అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అపహాస్యకులకు ఇదిగో దేవుని యొక్క డెడ్ లైన్ ఉంది. ఏంటంటేనండి, నాశనం అనేది వెంటనే రాదు. ఎందుకంటే దేవుడు ముందు హెచ్చరికలు జారీ చేస్తాడు. ఆ హెచ్చరికలు మనకు వినబడుతున్నప్పుడు మనలను మనం సరిదిద్దుకోవాలి. అందుకేనండి దేవుని హెచ్చరికలు మనం వింటే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనము కూడా మహిమలోనికి ప్రవేశిస్తాము. అందుకేనండి ఒక పట్టణం వారు ఎప్పుడైతే దేవుని హెచ్చరికలు వారి మీదకి వచ్చాయో వెంటనే వాళ్ళు ఏం చేశారో చివరిగా మనం చూడగలిగితేనండి, దయచేసి అందరం కూడా మరి యోనా గ్రంథము దయచేసి యోనా గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం మనం చూడగలిగితే నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. ఎందుకంటే దేవుడు వెంటనే ఆయన ప్రమాదాన్ని తీసుకొని రాడు, ముందు హెచ్చరికలు ఇదిగో ఆ యోనా గారి ద్వారా హెచ్చరికలు చేయమన్నాడు. ఆ తర్వాత అండి 3వ అధ్యాయము 8వ వచనం మనం చూడగలిగితే 3వ అధ్యాయము 8వ వచనము మనం అందరం కూడా మరి చూడగలిగితే, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపమును చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని ఇదిగో గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారములను మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. ఆ జనులు మనవపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు ఈ తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునను తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఎప్పుడైతే దేవుడు ఇదిగో హెచ్చరికలు జారీ చేశాడు, ఆనాడు నోవాహు గారి ద్వారా నీతిని ప్రకటించి హెచ్చరికలు జారీ చేశాడు. ఆ తర్వాత లోతు గారి ద్వారా ఇదిగో ఒక ప్రమాదము రాబోతుంది, రండి దేవుడు ఈ పట్టణాలను నాశనము చేయబోతున్నారు రండి అని లోతు గారి ద్వారా హెచ్చరికలు జారీ చేశాడు. ఇక్కడ కూడా యోనా గారి ద్వారా ఇదిగో నినివే పట్టణము నాశనము కాబోతుంది, నినివే పట్టణమును నేను నాశనము చేయబోతున్నాను అంటే దానికి దుర్గతి పట్టబోతుంది కాబట్టి అని హెచ్చరికలు జారీ చేస్తే వెంటనే వారిని వారు సరిదిద్దుకున్నారు. ఏవైతే తప్పిదాలు, ఏవైతే ఇదిగో బలత్కారాలు, ఏవైతే దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఉన్నాయో వాటిని సరిదిద్దుకున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో దేవుని కోసం మనం బ్రతికే ఈ కొద్ది కాలం మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఏదైతే మన జీవితంలో మార్చుకోమంటున్నాడో
దేవుడు ఏదైతే మన జీవితంలో సరి చేసుకోమంటున్నాడో ఆ హెచ్చరికలు మనకు వినబడిన వెంటనే మన జీవితాలను మనం సరి చేసుకోవాలి, మన జీవితాలను మనం సరి చేసుకోవాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక రోగమో ఒక అనారోగ్యమో వచ్చినప్పుడు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ మందులు వాడండి, ఇవి తినండి అని ఆయన చెప్పిన వెంటనే మనం వాటిని పాటిస్తామే. ఒక లాయర్ దగ్గరికి సమస్య గురించి వెళ్ళినప్పుడు ఇలా చేద్దామంటే వెంటనే దాన్ని ఒప్పుకుంటామే. మరి అలాంటిది దేవుని సేవకులు వాక్యము చెబుతున్నారు అంటే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆ హెచ్చరికలు మనకు వినబడుతున్నప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం సరిదిద్దుకోవాలి. చివరిగా మరొక మాట చూసుకొని మనం అందరం కూడా ముగించుకుందాము. దినవృత్తాంతముల రెండవ గ్రంథము దయచేసి 36వ అధ్యాయము. దినవృత్తాంతముల రెండవ గ్రంథము దయచేసి 36వ అధ్యాయము 16వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. 16వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఇంతకు ఎవరు వీరు అన్నప్పుడండి మనము 15వ వచనం నుండి కూడా మనం చదువుకోగలిగితే, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులందరూ తన నివాస స్థలమందు కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను. అంటే ఈ పెందల కడనే ఆనాటి కాలంలో కూడా ఒకవేళ ఇదిగో టైం అయిందంటే వాళ్ళ పనులకు వెళ్ళిపోతారు, వాళ్ళ డ్యూటీస్కి వెళ్ళిపోతారు అని దేవుడు పెందల కడనే ప్రవక్తలను పంపించి, అందులో మన అందరికీ తెలిసి ఇర్మియా గారు 23 సంవత్సరాలటండి, 23 సంవత్సరాలు ఇదిగో ఆయన పెందల కడనే వెళ్ళి ఇశ్రాయేలీలకు ప్రకటించాడు. అదే చెబుతున్నాడు ఇక్కడ 16వ వచనంలో, వారు దేవుని దూతలను ఎగతాళి చెయ్యొచ్చు. దేవుని దూతలు అనగానే ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే పరలోకం నుండి వచ్చిన దూతలు కాదండి. దేవుని దూతలు అనగానే మలాకి గ్రంథంలో చెబుతాడు. మలాకి గ్రంథంలో అక్కడ చెబుతాడు, 2వ అధ్యాయం 7వ వచనంలో అంటాడండి, యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక అంటున్నాడు. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు అంటే దేవుని యొక్క దైవజనులు, యాజకులు, ఇదిగో దైవజనులు, వారు దేవుని యొక్క దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సత్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఒక ప్రమాదము రాబోతుంది అని ఒక గవర్నమెంట్ వారే ప్రజలను కాపాడాలి అనుకుంటున్నప్పుడు మరి దేవుడు మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు ఆయన మనల్ని పుట్టించినవాడు, మనల్ని కన్నవాడు, మనకు బ్రతుకునిచ్చినవాడు, ఇదిగో మనల్ని కూడా అవసరమైతే హెచ్చరికలైన జారీ చేసి తన పిల్లల్ని కాపాడుకోవాలి, తన పిల్లల్ని ఇదిగో రక్షించుకోవాలి అనుకునేవాడు. అందుకేనండి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే దేవుని మాటలు వినబడుతున్నాయి, దేవుని వాక్యము ప్రకటించబడుతుంది అంటే ఈరోజు మనము దేవుని హెచ్చరికలు మనము జారీ చేస్తున్నాము అని దాని అర్థం. దేవుని హెచ్చరికలు కాబట్టి అవి విన్నప్పుడు వెంటనే మనల్ని మనం సరి చేసుకోవాలి, వెంటనే మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. కాబట్టి అపహాస్యకులు దేవుని హెచ్చరికలను వారు ఎగతాళి చేస్తారు. అలాంటి అపహాస్యకుల దగ్గర మనల్ని కూర్చోవద్దు అంటున్నాడు. కాబట్టి మనం అందరము కూడా ఆ దేవుని హెచ్చరికలు మనం వినబడుతున్నప్పుడు మనల్ని మనం సరి చేసుకుందాం, మనల్ని మనం సరిదిద్దుకుందాం. ఈ సంవత్సరం మరి ఎక్కువగా మనం ఫలించి దేవుని కొరకు ఉన్నతముగా మనం బ్రతికి దేవుని చేత దీవించబడి ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.